24 క్రాఫ్ట్స్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారితో వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు అని మీరే చెప్తున్నారు. మరి మీకు ఆయన గురించి రాసే అదృష్టం దొరికినప్పుడు మీరెందుకు దానికి కొంచెం చిన్న సంకోచించారు? హెసిటేషన్ అంటే ఆ స్థాయిలో తగ్గ నేనేదో ఒకటి మాత్రం నేను మొదటి నుంచి చెప్తుంటే మనం ఒక ఆర్టికల్ రాసామంటే ఆర్టికల్ అంటే ఇట్ మస్ట్ బి వెరీ కాంప్రహెన్సివ్. హ్మ్. అది మీరు ఫ్లాటరీ లాగా ఉండకూడదు. ఒక ఒక సెలబ్రిటీ మీద ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే ఆహా ఓహో అని చెప్పి బాకా టైప్గా కాకుండా ఒక వ్యక్తి గొప్పోడైతే ఎందుకు గొప్పోడు అనేటువంటిది అనలైటికల్గా చెప్పగలగాలి, హ్మ్. విశ్లేషణాత్మకంగా చెప్పగలగాలి. ఆ విశ్లేషణ నన్ను ఇది గుర్తింపు తీసుకొచ్చింది నాకు, అది చెప్పగలను నేను గర్వంగా. హ్మ్. ఆ విధంగా చిరంజీవి అనేటువంటి వ్యక్తికి ఆ రోజున ఉన్నటువంటి స్థాయి ఏంటి, యూత్ అంతా ఆయన ఫాలో అవుతున్నారు, ఎంతగా ఇన్స్పైర్ చేస్తున్నారు యూత్ని, ఆ ఇదిలోనే రాశాను. చిరంజీవ సుఖీ భవ అని హెడ్డింగ్ పెట్టి, చిరంజీవ సుఖీ సుఖీ బాబా. భవ అని హెడ్డింగ్ పెట్టి నేను ఆర్టికల్ రాశాను. ఆ రెండిట్లో ఆర్టికల్స్ చూసి 3 రోజులు మెడ్రాస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరి ప్రభు ఇతని అడ్రస్ కావాలి నాకు అని. వస్తే అడ్రస్ పంపించాను. ద థర్డ్ డే ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ చిరంజీవి. యెస్. మేము కూడా అదంతా విన్నాం ఇది. చెప్పాను, ఇంత ముందు కూడా గతంలో కూడా ఇంటర్వ్యూలో అవును. చెప్పాను. నేను రాసిన బుక్ లో కూడా మీరు రాసిన బుక్ చదివాం మేము. ఆ బుక్‌లో మీరు అది ఆ లెటర్‌లో ఏం రాసారో కూడా మీరు ఆ బుక్‌లో రాయడం జరిగింది. డియర్ ఆ మిస్టర్ ప్రభు, లెటర్ ఉందా సార్ మరి ఇప్పుడు? అవి నాకు నిజంగా వాటి విలువ తెలియదమ్మా. ఈ రోజున నేను రాసిన ఆర్టికల్స్, నేను చేసినటువంటి ఇంటర్వ్యూలు, వాటి తాలూకు ఇది రాసేవాళ్ళని పడేసేవాళ్ళ ఇవ్వను, వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆహా ఓహో థ్యాంక్ యూ అనుకునేవాడిని తప్ప అది పదిలం చేసుకోవాలన్నా బుద్ధి లేనివాడిని నేను. అంటే వాటిని భద్రపరుచుకోవాలని నిజంగా. ఆ వయసులో అవే నిజంగా కాదమ్మా, తెలియలేదు. చిరంజీవి గారి గురించే కాదు, ఇండస్ట్రీలో ప్రముఖులందరి గురించి నేను రాసిన ఇంటర్వ్యూలు, నేను రాసిన ఆర్టికల్స్ ఉంటే ఈ రోజు నాకు అది కోట్ల రూపాయలు ఆస్తే ఉండేది. ఇప్పుడంటే ఏమన్నా జరిగితే ప్రతిదీ గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. లేకపోతే యూట్యూబ్ ఆన్ చేస్తే ఆన్ చేస్తే తెలుస్తుంది. వస్తుంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఏది జరిగినా కానీ ఖచ్చితంగా మీరు పదిలంగా అది దాచిపెట్టుకోవాల్సిన అంత ఇదది. గొప్పగా రాసిన ఆర్టికల్స్, ఒక్కొక్కరి గురించి నేను రాసిన ఇంటర్వ్యూలో ఆర్టికల్స్ ఎంత ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడెప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటారా? అయ్యో! చాలా ఫీల్ అవుతుంటా పోగొట్టుకున్నాను అని చెప్పి. నేను చాలా ఫీల్ అవుతుంటా. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టుగా హ్మ్. వాటిని అలా వదిలేసాను తప్ప వాటి తాలూకు విలువ. చిరంజీవి గారి దగ్గర ఉన్నాయండి కొన్ని ఇంటర్వ్యూస్, ఇప్పటికీ ఆయన దగ్గర ఫైల్ ఉంటున్నా, ఇంటర్వ్యూస్ ఫైల్. ఓహ్! అట్లాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా మంది దగ్గర, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి హ్మ్. ఇప్పటికీ. సో అవన్నీ ఫ్యాన్స్ దాచిపెట్టుకునే కొన్ని ఉన్నాయి కానీ నా దగ్గర అంటూ ఏమి లేవు. ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు వర్క్ చేశారు కదా! అసలు ప్రభు గారి ఫేవరెట్ ఎవరు ఇండస్ట్రీలో? అట్లా చెప్పలేము, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరికి దగ్గర అయ్యా నేను. హ్మ్. దాసరి నారాయణ గారు, ప్రభు అంటే దాసరి, దాసరి అంటే ప్రభు అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అవును. మాకు కూడా నన్ను చూడగా దాసరి నారాయణ గారే అంటారు, ఆయన చూడగానే, ప్రభువుని చూడగానే నా ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుద్ది అందరికి, నా మొహం అందరి కళ్ళలో కనిపించుద్ది అని చెప్పేసి అనేవారు దాసరి. అవును. ఇక అట్లాగే అందరితో కూడా నాకు ఒక గట్టి ర్యాప్ ఉంది. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారిని ఎలా లైక్ చేస్తారు, రామారావు గారిని ఎలా లైక్ చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ ఇదిలో వాళ్ళకొక నిష్ణాతులుగా ఉన్నారో, ఏ రంగాల్లో వాళ్ళకంటూ ఒక ఇది ఉంది. వాళ్ళ యాంగిల్లో మనం ఎంతవరకు వాళ్ళకి దగ్గర అయ్యాం, ఆ పరంగా అందరితో నేను ఐ మెయింటైన్డ్ క్లోజ్ ర్యాపోస్. అవును. అండ్ ఇప్పుడు అంటే శివరంజని పత్రికతో జర్నలిజంలో అడుగు పెట్టేసేసి జర్నలిజంలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు మీరు. అంటే ప్రతి జర్నలిస్ట్ ఏదైనా ఒక క్వశ్చన్ అడగడానికి సంకోచిస్తున్నారు అనే టైంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు మాట్లాడేసి వచ్చేవాళ్ళంట, అవునా? అట్లా లేదమ్మా, అది చిన్న నా మీద ఒక చిన్న కాంట్రవర్షియల్ బ్రాండ్ ఉండేది. అంతేనా? ఉంది. అంటే నేను నిజంగా చెప్తున్నాను, ప్రశ్న అనేటువంటిది ఉండేది కాదు. ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ప్రెస్ మీట్ పెడితే అదో చిన్న ఇది పెడితే అది కూర్చోవటం, ఇది అడగటం, మీ షెడ్యూల్ ఎప్పుడు, షూటింగ్ ఎక్కడ చేశారు, ఆర్టిస్టులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, ఈ టెక్నికల్ డీటెయిల్స్ తప్ప సినిమాకి సంబంధించిన కంటెంట్ని ఇంట్రెస్టింగ్గా పాఠకుడికి ఇవ్వాలి అనేటువంటి ఇదిలో ఎవరు అడిగేవాళ్ళు కాదు. చాలామంది ఇప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకంటే పెద్ద పుడింగ్ని లేకపోతే పెద్ద మేధావిని అని చెప్పటం కాదు, ఆ ఇనిషియేషన్ ఉండేది కాదు. ఆఫ్టర్ మై ఎంట్రీ తర్వాత ఆ ఇన్సిడేషను, ఒక్కొక్క ప్రశ్న, నేను అడిగిన ప్రశ్నల తాలూకు జవాబులు పేజీలు నింపేవి బ్రహ్మాండంగా. సినిమా పేజీలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి డైలీ పేపర్స్లో కానీ అప్పుడు పత్రికలు కూడా ఎంత గొప్ప పత్రికలు ఉండేవి. శివరంజని, జ్యోతిచిత్ర, ఈనాడు, సితారా, సినిమా రంజని, ఆంధ్ర, అలా కాకుండా అన్ని పత్రికలకి డైలీస్ ఉండేవి. డైలీస్ పత్రికలకి అన్నిటికీ కూడా సినిమా అనుబంధాలు ఉండేవి. అనుబంధమైన పేజీలు, డైలీ పేజీలు స్టార్ట్ అయినాయి. అలాంటి సమయంలో రాసుకోవడానికి బోల్డ్ అంత మ్యాటర్ నా ప్రశ్నల ద్వారా ఇచ్చాను నేను. అందుకేనా సార్ మీరు వచ్చే వరకు కూడా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎందుకంటే కంటెంట్ వచ్చేది కాదు, ఎక్కువ కంటెంట్ వచ్చేది కాదు. కూర్చున్న తర్వాత ఒక చక్కని డిస్కషన్ లాగా, చక్క చర్చ లాగా, సరదాగా ప్రెస్ మీట్లు సాగిపోయినటువంటి రోజులు అవి. కానీ ఎందుకు మీ మీద ఒక రకమైన విమర్శలు?
ఏమున్నది? అదే ఇలానే ప్రభు గారు అది అంతేగా, ప్రశ్న అనేటువంటిది ప్రశ్న అడిగినప్పుడు అది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది మీరు నన్ను ఇట్లా ప్రశ్నించారు, నేను హర్ట్ అయ్యానంటే దేనికి హర్ట్ అవ్వటం ఎందుకు? దానికి సమాధానం చెప్పచ్చు. ఒక ప్రశ్న మాత్రమే, ఒక ఉత్తమ ప్రశ్న మాత్రమే ఉత్తమమైన సమాధానం తీసుకొస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలు ఎవరికైనా ఇబ్బంది కలిగించాయా సార్? ఇబ్బంది కలిగించటం నా ఏమి కూడా కాదు. నేను మొదటి నుంచి అదే చెప్తా, సినిమా జర్నలిజం అనేటువంటిది ఇట్స్ ఎంటర్టైనింగ్ జర్నలిజం, సరదాగా ఉండేటువంటి జర్నలిజం తప్ప ఇక్కడ ఎవరు స్మగ్లర్లు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. నేర సామ్రాజ్యం కాదు ఇది. లేకపోతే రాజకీయాలు ఏమి ఉండవు ఇక్కడ. కళాకారులు, ఆర్టిస్టులు, సృజనాత్మకత, క్రియేటివిటీ ఉండేటువంటి ఫీల్డ్. ఇలాంటి ఫీల్డ్లో రంధ్రాల మిషన్లే ఉండవు. కాకపోతే నేను ఒక విషయంలో మాత్రం నేను ఎవరిని కేర్ చేసేవాడిని కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల విషయంలో మాట్లాడటం విషయంలో కానీ, సినిమా ఇండస్ట్రీ షిఫ్టింగ్ మద్రాసు నుండి హైదరాబాద్ స్వరాష్ట్రానికి చిత్ర పరిశ్రమ తరలింపు అనేటువంటిది నేను జర్నలిస్ట్గా జాయిన్ అయిన బిగినింగ్ డేస్లో స్టార్ట్ అయింది. ఆ విషయంలో మాత్రం నేను చాలా ఫైట్ ఇచ్చాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి వాదోపవాదాలు చేసేవాడిని. ఆ విషయం అక్కడ నాకు కాంట్రవర్షియల్ ఇది వచ్చింది. ఏం చేస్తున్నారు మెడ్రాస్, హైదరాబాద్ స్వరాష్ట్రానికి రావాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ లేనిది ఏంటి? ఇక్కడ వాతావరణం ఎంత గొప్ప వాతావరణం హైదరాబాద్. ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి చూడండి, ఒక్కళ్ళు ఎవరైనా సరే. మా చెన్నై, ఇప్పుడు చెన్నై అయింది కదా, ఈ చెన్నై వెళ్ళి చూడమనండి. అక్కడ ఉన్న ట్రాఫిక్ పొల్యూషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి సఫకేషన్, హ్యూమిడిటీ, ఇవన్నీ దారుణంగా అనమాట. ఆ రోజున నిజంగా ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వబట్టే ఈ రోజున ఇండస్ట్రీ ఇంత ఇదిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కలకల్లాడుతున్నారు. అక్కడ ఒకరోజు షూటింగ్ చేస్తే మనుషులు టైర్డ్ అయిపోతారు, డిహైడ్రేట్ అయిపోతారు. అలాంటి వాతావరణంలో జరిగినంత కాలం జరిగింది. ఓకే, మద్రాసులో బేస్డ్ కానీ చిత్ర పరిశ్రమ అనేది డెవలప్ అయింది. కలకట్టాలో ఫస్ట్ మన తెలుగు సినిమాలు అనేటువంటిది కలకట్టాలో, కొల్హాపూర్లో అక్కడిక్కడ జరిగినటువంటిది మెడ్రాస్గా సెంట్రలైజ్ అయింది. తర్వాత కర్ణాటక వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోయింది కన్నడ చిత్ర పరిశ్రమ. మలయాళీస్ వాళ్ళ దీనికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకున్నారు ఇండస్ట్రీని. ఎక్కడ డెవలప్ చేసుకోకుండా మనమైనా ఉంది ఇక్కడ. ఎందుకు? వై కాంట్ వి? ఇక్కడ ప్రభుత్వం ఇన్ని రాయితీలు కల్పిస్తుంది, ఇన్ని వసతులు కల్పిస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. అలాంటప్పుడు వై కాంట్ వి కమ్ అనేటువంటిది ఒక పెద్ద సంధి సమయం. అది నేను బాధ్యతగా ఫైట్ చేసేవాడిని. అక్కడ నాకు చాలా కాంట్రవర్షియల్ పేరు వచ్చింది, బట్ ఐ డిడ్ంట్ కేర్ దట్. ఆ టైంలో మీకు భయం వేయలేదా సార్? ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం, కానీ ఇండస్ట్రీ విషయంలో ఇంతగా నేను ఫైట్ చేస్తున్నాను, ఎవరి దగ్గర నుంచి అయినా నాకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అంత స్థాయిలో ఉండేది కదా. ఆ ఫైట్ అనేటువంటిది మనం ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేయటమే తప్ప సినిమా ఇండస్ట్రీలో భయపట్టాలు అందులో నేను ఎవరైనా పర్సనల్గా దాడి చేస్తే, ఎవరైనా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చితే, ఏ హీరో ఎవరితో తిరుగుతున్నాడు, ఏ హీరోయిన్ ఎవరితో ఉంది, ఇట్లాంటి వాట్ ఐ సే కీహోల్ జర్నలిజం అంటారు. అలాంటి కీహోల్ జర్నలిజం చేస్తే మనం భయపడాలి.